ఇది మక్కలి గోషాలుని అహేతువాదంపై ఒక సంక్షిప్త విశ్లేషణ. ఒకసారి ఆలోచించండి, మనం చేసే పనులే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయని అందరూ నమ్మే బుద్ధుని కాలంలో ఒక సిద్ధాంతం వచ్చి అసలు మీ పనులకి వాటి ఫలితానికి సంబంధమే లేదు అని చెప్పింది. ఇది కర్మ సిద్ధాంతానికే సవాలు విసిరిన ఒక విప్లవాత్మక ఆలోచన అన్నమాట. సరే, ఇందులో మొదటి కీలకమైన విషయమేంటంటే కారణఫలిత సంబంధాన్ని పూర్తిగా తిరస్కరించడం. దీని మూల సూత్రం పాలీ భాషలో నత్థి హేతు నత్థి పచ్చయో, అంటే కారణం లేదు పరిస్థితి లేదు అని. దీని ప్రకారం ఒకరు పుణ్యాత్ములుగానో లేక పాపులుగానో మారడానికి ప్రత్యేక కారణమేమీ ఉండదు, అంతా యాదృచ్ఛికంగా జరిగిపోతుంది. మరి మన పనులకు కారణం లేకపోతే మన జీవితాల్ని నడిపించేది ఏది? ఇక్కడే మనకు గోషాలుని రెండవ చాలా ఆసక్తికరమైన ఆలోచన పరిచయమవుతుంది. అదే నియతి, అంటే ఎవరూ తప్పించుకోలేని విధి. దీని ప్రకారం ప్రతి జీవి యొక్క మార్గం ముందే రాసిపెట్టి ఉంటుంది. అంటే మనం చేసే ప్రయత్నాలకు అస్సలు విలువే లేదా? అవును, ఈ సిద్ధాంతం ప్రకారం అస్సలు లేదు. కొండపైనుంచి విసిరిన దారపుండ పూర్తిగా విడిపోయే వరకు ఎలా దొర్రుతూనే ఉంటుందో అలాగే ప్రతి జీవి తన ప్రయాణాన్ని పూర్తి చేయాల్సిందే. ఇదంతా విన్నాక మనకొక ప్రశ్న వస్తుంది, మరి ఈ ప్రయాణం ఎప్పుడు ముగుస్తుంది? ఇక చివరి అంశమైతే ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. తెలివైన వాళ్ళు మూర్ఖులు ఇలాంటి తేడా ఏమీ లేకుండా ప్రతి ఒక్కరూ 84,000 మహాయుగాల పాటు, అంటే ఊహించుకోండి, కొన్ని కోట్ల సంవత్సరాల పాటు ఈ సంసార చక్రంలో తిరగాల్సిందే. ఆ సమయం పూర్తయ్యాక మోక్షం దానంతటదే వస్తుంది, కాని దాన్ని మనం కష్టపడి సాధించేది కాదనమాట. క్లుప్తంగా చెప్పాలంటే అహేతువాదం ప్రకారం మనస్వేచ్ఛ అనేది ఒక భ్రమ, మరియు విధి అనేది అందరికీ మార్చలేని స్థిరమైన మార్గం.